మనలో చాలా మంది తినడానికి ఇష్టపడిన కూరగాయల్లో దొండకాయ ఒకటి. మరీ ముఖ్యంగా పిల్లలు అయితే ఆ పేరు వినగానే వద్దు మమ్మీ అని అనేస్తుంటారు. స్టైల్లో ఈ సూపర్ టేస్టీ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దొండకాయలను ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. అటు ఇటు ఒక 5 minutes అలానే కలుపుతూ ఉండాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అటు ఇటు కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ కావాలంటారు. మరి అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో టేస్ట్కి సరిపడలోనే కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పొడి కూడా వేసి మరోసారి కలుపుకోండి. ఫైనల్గా కొత్తిమీర అండ్ కొద్దిగా కరివేపాకు వేసి మరోసారి కలపండి. అంతే, ఎంతో సూపర్ టేస్టీగా ఉంటే దొండకాయ ఫ్రై రెడీ. ఇది వేడి వేడి అన్నం రోటీలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఇలా దొండకాయను పొడి పొడిగా చేస్తే నచ్చని వాళ్ళు కూడా 2 ముద్దలు ఎక్కువే తినేస్తారు. అలా తక్కువ టైంలోనే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.